వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు ఇంధన శాఖ ప్రణాళిక సిద్దం చేసింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ వారానికే విద్యుత్ డిమాండ్ 242.35 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఆరంభంలోనే డిమాండ్ సర్దుబాటు కోసం నిత్యం 10 MUల విద్యుత్తును మార్కెట్లో డిస్కంలు కొనాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వినియోగం సుమారు 9 MUలు పెరిగింది. గ్రిడ్ గరిష్ట డిమాండ్ ఫిబ్రవరిలో 12,652 మెగావాట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తే ఈ నెల 17న 12,726 మెగావాట్లుగా నమోదైంది. వచ్చే 3 నెలల్లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 259 MUలకు చేరే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తుంది. ఫిబ్రవరి కంటే వినియోగం సుమారు 4% అదనంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందాల ప్రకారం 230 MUల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసే అవకాశం ఉంది. అదనంగా పెరిగే 30 MUలను వివిధ మార్గాల్లో సమకూర్చుకుంటున్నారు. స్వల్పకాలిక ఒప్పందాల కింద 400 మెగావాట్ల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది. హిందూజా థర్మల్ విద్యుత్ కేంద్రంలో 2వ యూనిట్ను ఉత్పత్తిలోకి తెచ్చేందుకు వీలుగా కోల్ ఇండియా నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాన్ని సంస్థ కుదుర్చుకుంది. దీంతో మరో 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్వాపింగ్ ద్వారా హర్యానా, పంజాబ్ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్తును తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. డిస్కంలు సెంబ్ కార్పుతో 625 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ కరెంట్ అందుబాటులోకి రానుంది.